నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మాల మహానాడు, మాదిగ రిజర్వేషన్ పోరాట కమిటీల మధ్య నిరసన హర్షాలు హోరెత్తుతున్నాయి. మాదిగ సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణకు పోరాటాలు చేస్తుండగా మాలల సామాజిక వర్గం ఎస్సీ వర్గీకరణకు ససేమిరా అంటూ కోర్టు మెట్లెక్కుతోంది. వర్గీకరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్వర్ణ వెంకయ్య ఎస్టీవీ ప్రతినిధి జగదీష్తో మాట్లాడుతూ సంతోషకరమని అంటూనే వర్గీకరణపై మరలా కోర్టును ఆశ్రమిస్తామని అంటున్నారు. వర్గీకరణ విషయంలో 7 మంది జడ్జీల చేత ఏర్పాటు చేసినటువంటి అమెండ్మెంట్ని మేమందరం కూడా రాష్ట్రంలో సుప్రీంకోర్టు మీద ఉన్న గౌరవంతో మేము స్వాగతిస్తున్నాం. కానీ గత ప్రభుత్వాలు ఏవి కూడా భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఏబిసిడి వర్గీకరణ జరగలేదు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు 371 ఆర్టికల్ కోర్టుని ఏ ప్రకారం ఇది చెల్లుబాటు కాదు, ఏబిసిడి వర్గీకరణ ఇది అందరు కలిసికట్టుగా ఉండాలా, అందరికీ సంపాదనలో జరగాల అనేది ఒక భావన. ఎందుకంటే మాకు భారతదేశ చరిత్రలోనే మాకిచ్చే రిజర్వేషన్ 15% దాంట్లో 3 చేశారు. దాన్ని మాదిగ, మాల, రెల్లి మాకొచ్చే దామోస ప్రకారం ఎంత చూసుకున్నా కూడా ఆ తక్కువ పర్సెంట్, ఆ 15% మాకు నిజాయితీగా వస్తే మా బిడ్డలు మేమందరం కూడా మాదిగ సోదరులు అయితేనేమి మాల సోదరులు అయితే అందరం కూడా మేము సంతోషంగా మా ఉనికిని మేము కాపాడుకుంటాం, మా బిడ్డలను చదివించుకుంటాం, మా బిడ్డలకు మంచి ఉద్యోగాలు మంచి పొజిషన్లో మేము ఉంటాం. మరి ఈరోజు గతంలో ఏంటంటే దీనికి 1990లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేదం వేశారు. ఆయన మొదటి నుంచి కూడా ఏబిసిడి వర్గీకరణ ఒక స్టాండ్లో ఉన్నాడు. కాబట్టి అదేవిధంగా తెలంగాణకు వచ్చే లోపల 40 లక్షల మంది మాదిగులు, 30 లక్షల మంది మాలలు ఉన్నారు. ఆ 40 లక్షల మంది మాదిగులు మందాకృష్ణ నాయకత్వంలో 30 సంవత్సరాలు ఉద్యమం చేశారు. కాబట్టి ఆయన కొన్ని సభలు పెట్టి బీజేపీ వాళ్ళని అక్కడ పిలవటం, ప్రధాని మోడీ గారిని, అదేవిధంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, ఇట్లా పెద్దవాళ్ళందరూ కూడా ఆ రోజు ఆయన సెంట్రల్ మినిస్టర్గా ఉంటే వాళ్ళందరూ కూడా పిలిపించి ఆ సభలు జరగటం, అక్కడ ఉండేటువంటి మాదిగ సోదరులందరూ కూడా మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో ఆ సభలు విజయవంతం కావటం. ఆ సభలు విజయవంతం అయిన తర్వాత తెలంగాణలో మోడీ గారు అయితేనేమి, వెంకయ్యనాయుడు అయితేనేమి, ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం వచ్చేటప్పుడు ఆనాటి ప్రతిపక్ష నాయకులుగా ఉన్న చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కూడా ఏబిసిడి వర్గీకరణ ఖచ్చితంగా మందాకృష్ణ మాదిగ మద్దతు ఇవ్వాలా, ఏబిసిడి వర్గీకరణ జరిపించాలా, మీరు దానికి మద్దతు ఇవ్వాలని మాట్లాడితే వాళ్ళు ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. మందాకృష్ణ మాదిగ హామీ ప్రకారమే ఈరోజు 7 మంది సుప్రీంకోర్టు జడ్జీల చేత ఒక అమెండ్మెంట్ తయారు చేసి ఏబిసిడి వర్గీకరణ ఈరోజు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మందాకృష్ణ మాదిగ గారికి ఆంధ్ర రాష్ట్రం వచ్చే లోపల మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావటం, ఆయన బంగారు చేపలాగా ఆయన కావటం, మోడీ గారు మాకాడకు వచ్చేలా మోడీ గారు మాకు తిమ్మింగళం కావటం, మమ్మల్ని మా హక్కులు కాలు రాయటం, ఇది మా దురదృష్టంగా భావిస్తూ మేము అయినా కూడా మా హక్కులు మేము కాలు రాయకుండా మాకు కూడా అంటే ఒక కేసుని కింద కోర్టు శిక్ష పడితే పై కోర్టుకు పోతారు, పై కోర్టు శిక్ష పడితే ఇంకో కోర్టుకు పోతారు. కాబట్టి మాకు అవకాశం ఉంది కాబట్టి మేము ఆ విధంగా అవకాశం ఉంది కాబట్టి మేము మాదిగ సోదరుని తప్పుపట్టడం లేదు, వారి ఉద్యమాన్ని తప్పుపట్టలేదు. 30 సంవత్సరాలు వారు సాధించుకుందాన్ని మేము హర్షిస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చట్టాన్ని గౌరవించాలా, సుప్రీంకోర్టుని గౌరవించాలి. కాబట్టి మేము కూడా స్వాగతిస్తూ మాకున్నటువంటి అప్పీల్ని కూడా మేము 9th బెంచ్ ద్వారా 13 మంది జడ్జీల ద్వారా 9th బెంచ్ ద్వారా మా అప్పీల్ని మేము మళ్ళా రాష్ట్రంలో ఉన్నటువంటి మాల మేధావులందరూ కూడా ఒక కమిటీగా ఏర్పాటయ్యి ఈ దినం హర్ష్ కుమార్ రాజమండ్రిలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో తీర్మానం చేసుకోవడం జరిగింది. రాష్ట్రంలో అందరం కూడా ఒక సమీకరంగా మా యొక్క రికమెండేషన్ని ప్రతి కలెక్టర్ ఆఫీస్కి, ఎండిఓ, ఎంఆర్ఓ ఆఫీసులకి, ఆర్డీఓ ఆఫీసులకి ఇచ్చి మా యొక్క నిరసనని తెలియజేస్తూ మోడీ ప్రభుత్వం మా పట్ల చూపించబడని చర్యల్ని మేము ప్రజల దృష్టికి తీసుకోవాలని, అదేవిధంగా నాయకుల దృష్టికి తీసుకోవాలని కూడా మేము ఒక ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. అదేవిధంగా కొంతమంది 20 మంది కమిటీతో మేము ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రి మోడీ గారిని, అదేవిధంగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని, ప్రతిపక్షంలో ఉన్నటువంటి దళిత అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న దళిత ఎంపీలందరూ కూడా కలిసి మా రిప్రజెంటేషన్ నిర్వహించుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ కూడా మేము ఒకటే చెప్పేది, సామరస్యమైనటువంటి ఉద్యమం, గాంధీ ఉద్యమం చేయాలని చెప్పి మాల సోదరులందరూ కూడా మేము పిలుపునిస్తూ 7 మంది జడ్జీల చేత 9th బెంచ్ ద్వారా 9th బెంచ్ ద్వారా మా అప్పీల్ని మేము 9th బెంచ్ ద్వారా 9th బెంచ్ ద్వారా మా అప్పీల్ని మేము 9th బెంచ్ ద్వారా 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 9th బెంచ
ఎక్కడ కూడా మనం అందరం కూడా కలిసికట్టుగా, ఎందుకంటే గతంలో తెలంగాణ చూస్తే గద్దరు వెంకన్న ఇట్లాంటి గోరంటి వెంకన్న ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా ఉద్యమాల కోసం పనిచేశారు. పనిచేస్తూ కలిసికట్టుగా ఉంటే, మీరు కలిసికట్టుగా ఉంటే ఐక్యతగా ఉంటుంది కాబట్టి వాళ్ళు గలాన్ని వినిపించి తెలంగాణలో కూడా ప్రతి ఒక్క వాళ్ళు సాధించుకున్నారు, హక్కులన్నీ కూడా సాధించుకున్నారు. హక్కులు సాధించుకున్న దాంట్లో ప్రధానమైన పాత్ర స్వర్గీయ గద్దర్ గారు ఎన్నో గీతాలు ఆలపించడం జరిగింది. ఆ గీతాల్లో ఒక భావనే ఈరోజు మాలమాది సోదరులందరూ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ బిడ్డలు మంచి భవిష్యత్తులో ఉన్నారు. ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే 30 సంవత్సరాల సోదరుడు మందాకృష్ణ మాదిగ ఏర్పాటు చేసిన ఉద్యమంలో ఈ 30 సంవత్సరాల బ్రహ్మాండంగా మాది సోదరులందరూ కూడా ఉద్యోగాలు అయితేనేమి, ఫారంలు అయితేనేమి, ఇండియాలో అయితేనేమి ఎక్కడ కూడా మంచి పొజిషన్లో ఉన్నారని కూడా మేము తెలియపరుచుకుంటూ, సోదరులు ఆ విధంగా ఉండాలని కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా హక్కుల కోసం మేము 9th బెంచ్ సుప్రీంకోర్టుకు పోయేదానికి మేము మా అప్పీల్ని ఏర్పాటు చేసేదానిక ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకున్నాను కూడా సెలవు తీసుకుంటాం. అడిగేది ఏంటంటే, కొంతమంది ఎంఆర్పీఎస్ నాయకులు వాళ్ళు 30 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం, మా వాటా కోసం మేము 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నామని చెప్పారు. దాని మీద మీదే ఉంటుంది. ఇప్పుడు మేము ఒకటే చెప్పాం, ఇప్పుడు తెలంగాణలో ఉన్నారు 40 లక్షల మంది మాదిగలు ఉన్నారు, 30 లక్షల మంది మాలలు ఉన్నారు. దామోషా ప్రకారం ఇవ్వండి. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే లోపల 37.15 మేము ఉన్నాము, 18% వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా దామోషా ప్రకారం చంద్రబాబు నాయుడు గారు మాకు మంది కూడా మేము కోరుతున్నాం. ఇక సీమాంధ్ర ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకుడు సుబ్బయ్య మాదిగ ఆనందం వ్యక్తం చేశారు. ఓకే సార్. నా పేరు పండిట్ సుబ్బయ్య మాదిగ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు. మొన్న 1వ తేదీ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద సంచలనమైన తీర్పు ఇవ్వటం జరిగింది. ఆ తీర్పులో ముఖ్యాంశాలు ఏంటంటే 1996-97లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 96-97లోనే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరణ ఇచ్చి, అప్పుడు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు తీసుకొచ్చి, అప్పుడు ఆ ఉండే 15%లో రిజర్వేషన్లు ఎవరు దామాసా ప్రకారం 59 ఉపకులాలకి ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి అందే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 3 బెంచీలతో ఉండే సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేయటం జరిగింది. ఎందువల్లంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అధికారం లేదు, ఓన్లీ ఇది పార్లమెంట్లో చట్టం చేస్తేనే దీనికి హక్కులు ఉంటాయని అప్పట్లో సుప్రీంకోర్టు కొట్టేయటం జరిగింది. కానీ అదే సుప్రీంకోర్టు మళ్ళీ 5 బెంచీలతో కూడిన ధర్మాసనం ఇది న్యాయమైన కోరిక, ఇది ఎస్సీ వర్గీకరణ అంటే అన్ని కులాలకి సమన్యాయం జరిగే విధంగా, సామాజిక న్యాయం పాటించే విధంగా జరగాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా అప్పుడు 5 మంది బెంచీలతో సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు ఇవ్వటం జరిగింది. కానీ అంతకుముందు కూడా సుప్రీంకోర్టు కొట్టేసిన కేసులో ఒక 5 మంది జడ్జీలు అది కొట్టేయటం జరిగింది. అందువలన ఈ 5 మంది జడ్జీలు కూడా ఈ సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ సమర్థించిన దానివల్ల 7 బెంచీలకి ధర్మాసనానికి పంపించడం జరిగింది. ఆ 7 మంది ధర్మాసనం మొన్న 1వ తేదీ ఈ తీర్పుని ఇవ్వడం కూడా జరిగింది. ఏమి ఇచ్చింది ఆ తీర్పు అంటే, ఈ ఎస్సీ వర్గీకరణ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఆ రాష్ట్రాలు చేసుకోవచ్చు. అందువలన వెనకబడి ఉన్నారు కాబట్టి ఎస్సీల్లో ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చు అనే విధంగా ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చింది. 1వ తేదీ మొన్న 1వ తేదీ ఈ సుప్రీంకోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది. అందువలన 1996-1997లోనే ఎస్సీ వర్గీకరణ ఏబిసిడీలుగా వర్గీకరించారు కాబట్టి అదే ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన వర్గీకరణ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. మన ఏపీ తెలంగాణలో అయితే ఆల్రెడీ వర్గీకరణ జరిగిపోయింది కాబట్టి, ఆల్రెడీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వర్గీకరణ జరిగింది కాబట్టి, మన ఆంధ్ర తెలంగాణలో అయితే చాలా సింపుల్గా ఆల్రెడీ చేసేస్తున్నారు కాబట్టి ఆ వర్గీకరణ ఇంప్లిమెంట్ అవుద్దని మేము ఆశిస్తూ ఉన్నాం. ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపకుడు మల్లాల శ్రీనివాస్ మాదిగ తమ కళ ఫలించిందని, అయితే సోదరులు మాల మహానాడు నేతలు నిరసన వ్యక్తం చేయడం సరికాదని అంటున్నారు. మల్లాల శ్రీనివాసులు మాదిగ మన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే,
మాకు గత 30 సంవత్సరముల నుంచి మాదిగల ఉపకులాలు అలుపెరగని పోరాటం చేస్తూ ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ కోసం, వర్గీకరణ కోసం. ఈరోజు సుప్రీంకోర్టులో మొన్న మాకు 2వ తారీఖు మాకు సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. చాలా సంతోషకరం. మాదిగ జాతి ఇప్పుడు దాకా ఎన్నో పోరాటాలు, మాదిగ అమరవీరులు ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారు. ఈ వర్గీకరణ పోరాటంలో ఎంతోమంది జైళ్ళలో మగ్గిపోయారు, ఎంతోమంది కేసులు పెట్టుకున్నారు. వాళ్ళు భర్తలు చనిపోతే, అమరవీరులు చనిపోతే, మాదిగ వీరులు చనిపోతే వాళ్ళ కుటుంబాలు రోడ్డును పడ్డ దాఖలా ఉన్నాయి. ఎంతోమంది ఈరోజు మాదిగ కుటుంబాలు చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే ఇంకనైనా మాదిగ జాతి బిడ్డలు ఇంకనైనా డెవలప్ అవుతాం, ఇంకా ముందుకు తీసుకెళ్లే దిశ మాకు ఈ 30 సంవత్సరాల పోరాటంలో మేము సాధించుకున్నామని చాలా సంతోషపడతా ఉన్నాం. అదేవిధంగా వర్గీకరణ కోసం కొంతమంది మాల సోదరులు ఇప్పుడు వర్గీకరణ రద్దు చేయాలని మాట్లాడుతున్నారు. మాల సోదరులకి ఒకటే విన్నవించుకుంటున్నాం, మీరు మాకు శత్రువులు కాదండి, అందరమే కలిసిమెలిసి ఉండే మిత్రులమే. కానీ 30 ఏళ్ళుగా మా పోరాటం, మా వాటా మాకు ఇవ్వమని చెప్పి మేము పోరాటం చేస్తున్నాం. మా వాటా ఇప్పటికీ సుప్రీంకోర్టు మాకు తీర్పునిచ్చి మాకు అనుకూలంగా రావడం చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మాకు అనుకూలించి, మాల సోదరులు కూడా మాకు అనుకూలించి మమ్మల్ని ఇంకనన్నా ముందుకు తీసుకుపోయే విధంగా సోదరులు కూడా మాకు సహకరించాలని మేము మాల సోదరుల్ని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మాదిగ జాతి బిడ్డలు ఎంతోమంది చదువుకొని అసలు నిస్సహాయులైపోయి ఎంతో దుర్మార్గమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఈ వర్గీకరణ వచ్చిన దానివల్ల ఇంకనైనా ముందుకెళ్తాం, మా బిడ్డల జీవితాలు ముందుకెళ్ళి ఉద్యోగ రంగాలలో, రాజకీయాలలో ఇంకనైనా ముందుకెళ్తామని చాలా ఆసక్తిగా ఎదురు చూసాం. ఈరోజు ఆ విజయం మేము చేకూర్చుకున్నాం. ఈ విజయాన్ని మాదిగ జాతి బిడ్డల అమరవీరుల అందరికీ దక్కాలని చెప్పేసి మేము వాళ్ళకి జోహార్లు చెప్తా ఉన్నాం, అమరవీరులకి. అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు పోరాటం చేశారు, ఆయనకి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదిగ జాతి బిడ్డలు అందరూ కూడా ఈరోజు ఈ వర్గీకరణ కోసం ఎంతోమంది ముందుకు తీసుకెళ్ళి ఈరోజు పోరాటాన్ని గెలుచుకున్నారు. ఇంకనన్నా మా జీవితాలు మారి, ఇంకనన్నా రాబోయే కాలానికి ఇంకనన్నా మేము భవిష్యత్తులో ఇంకా ముందుకెళ్ళి ఉద్యోగాలు, రాజకీయాల్లో, రంగాలలో మేము ఇంకా ముందుకెళ్తామనే ఆశతో ఎదురు చూస్తామన్నాం. అదేవిధంగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన పార్టీ అధినేత మన డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా దీన్ని సానుకూలంగా స్పందించి మాదిగ జాతి ఇన్ని రోజులు కష్టాలు పడింది, ఇంకనైనా వాళ్ళకి విముక్తి కలిగిస్తామని, ఇంకనైనా ఇప్పుడు జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వాళ్ళు కూడా స్వాగతించి మాదిగ బిడ్డలకి న్యాయం చేయవలసిందిగా మేము వాళ్ళని విన్నవించుకుంటా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు ఇప్పుడు డిఎస్సి మీద సంతకాలు పెట్టున్నారు. ఆ డిఎస్సిలో కూడా మాదిగ జాతి బిడ్డల కోసం వాళ్ళు గుర్తించి దాన్ని మళ్ళా ఈ వర్గీకరణ దాంట్లో పొందుపరిచి అమలుపరచాల్సిందిగా మేము వాళ్ళని కోరుకుంటా ఉన్నాం. మాదిగ జాతి కోసం మేము పడిన కష్టాలు, మేము పడిన బాధలు ఎన్నో మేము అనుకుంటే మాకు కంట తడి వస్తుంది. ఆ విధంగా మాదిగ జాతి బిడ్డలు ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు. కనీసం రాజకీయ నాయకుల దగ్గర కూడా అనిపించుకొని ఎంతో విధంగా దుర్మార్గమైన జీవితం అనుభవించాం. ఆ బాధలు మాకు తెలుసు, మేము అనుభవించాం. అదేవిధంగా ఈరోజు వర్గీకరణని సుప్రీంకోర్టు మాకు తీర్మానం ఇచ్చింది. ఎంతో సుప్రీంకోర్టుకి మేము రుణపడి ఉంటామని చెప్పేసి, అదేవిధంగా మా ప్రధానమంత్రి మోదీ గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాదిగ బిడ్డలకి ఈరోజు సహకరించి
మాకు ఈరోజు రిజర్వేషన్ వర్గీకరణ అయ్యేదానికి సహకరించిన మోడీ గారికి, అదేవిధంగా సుప్రీంకోర్టుకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఇవి నేటి వార్తలు. మళ్ళీ మరో బులెటిన్లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి STV 24 గంటల ప్రసారాలు.